వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో దంపతులపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆగని రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్ వెస్లీ దౌర్జన్యాలు, కఠిన చర్యలు తీసుకోవాలన్న పరిరక్షణ సభ్యులు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రాల హక్కులను అణచివేస్తుందని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన భార్యాభర్తలు మోతాయి గారి రాజేశ్వరరావు, చందన రాత్రి వారి భూమిలో బోరు మోటార్ వేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో రాజేశ్వరరావు అన్న రాజేంద్రరావు, ఆయన కొడుకు రాహుల్ వారిపై సుత్తెలు గొడ్డలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వారికి హామీ ఇచ్చారు. మొత్తం మేము పెట్టిన కేసుకి వాళ్ళు ఎక్కువ యాక్సిడెంట్ చెప్పేసి మమ్మల్ని చంపిస్తే వాళ్ళకి కేసు పోతే అని చెప్పేసి రెగ్యులర్గా ఏదో ఒక టార్చర్ పెడుతున్నారు. మొత్తం బాబా రాజేందర్ రావు, నడుపు బాబా అశోక్ రావు, వాళ్ళ కుమారులు నడుపు బాబా కొడుకు నదీప్ రావు, చిన్న ఆయన పేరు సన్నీ, మీకు వేరే మేము పెద్ద ఆయన పేరు రాహుల్, 22 years. ఎంత పిలిపిస్తే ఏం చేస్తారో కులకోళ్ళు అని చెప్పేసి పంచాయతీ పెట్టిన తర్వాత కూడా కులంలోకి వెళ్ళి దడవతా అంటే 10,000 పెట్టాలి జమనట్టు మాట్లాడడానికి. ఏం పెట్టాం, ఏం చేస్తాం, చేసుకోకపోతే వెళ్ళేసిపోయారు కులంలోకి వెళ్ళి. మేము రామ్ జీపీలో రామ్ ఏం చేస్తాం చేసుకోపో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎక్కడికైనా వస్తారు. ఏం చేస్తాం, చంపేస్తాం ఏం చేసి చేసుకో, చేసిన కేసు 5 నిమిషాల్లో వస్తాం, ఏం చేస్తాం చేసుకోపో అని మాట్లాడుతున్నాం. 3 ఎకరాల నర ఉంటుంది చెప్పేది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫరూఖీ అలీతో కలిసి ఆమె ప్రారంభించారు. మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో హైమాస్ లైట్లు, గోసంపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల పారదర్శకంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా 11 వార్డులే, ఓన్లీ 11 వార్డులు మాత్రమే ఇవ్వండి. అమ్మా ఓన్లీ 11 వార్డు, 11th వార్డులే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రకాష్ నాయక్ గారి నాయకత్వం. 30% ఇదే మార్చి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రకాష్ నాయక్ గారి నాయకత్వం. నేను ఎక్కడ చూడలేదు. ఏ చిన్న సమస్య అయినా వెంటనే ఫోన్లో స్పందించి ఆ సమస్యని తీర్చుతున్నందుకు కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంపీపీ గారికి, జిల్లా అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారము. మరి ఇక్కడ చూడలేదు, ఎంతమందికి డబ్బులు ఇల్లుల్లో వచ్చినాయో ఎవరికి తెలియదు. వాస్తవంగా ఫస్ట్ టైం అప్లికేషన్ నా దగ్గరకు వచ్చినప్పుడు 2000 ఉండే.
మరి ఇంకా ఇక్కడ ఈ खानापुर टाउन में सर तकरीबन 2000 आदमियों को मकान नहीं है। तो इसीलिए यहाँ पर हर गांव में जो इससे पहले जियो था, हर गांव को सेलेक्ट कर कर देने के लिए, लेकिन कहीं जमीन नहीं था, इसीलिए हम लोग यहाँ खानापुर में, मैं टाउन में रहती, हकीकत हर कोई गांव में गली गली में फिरे तो भी ज्यादा लोग रेंट से लोग आए सर। इसीलिए उन लोगों को सबको नजर में रखते हुए यहाँ पर 400 మకాన్ దిए। అందుకోసమే 400 ఇల్లులు కట్టించడం జరిగింది। ఎందుకంటే చాలా మంది ఇక్కడ టౌన్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎన్నో 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు। కాబట్టి అదే దృష్టిలో పెట్టి ఇక్కడ 400 ఇల్లులు ఇవ్వడం జరిగింది। వాస్తవంగా మనం లిస్ట్ తీస్తే గతంలో ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్ వెస్లీ సంఘ విద్రోహ శక్తిగా తయారయ్యాడని ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిరక్షణ వేదిక ఆరోపించింది। ఇటీవల అతన్ని యూనివర్సిటీ గది నుండి ఖాళీ చేయించడాన్ని స్వాగతిస్తున్నామని వేదిక సభ్యులు తెలిపారు। ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ శారోన్ రాజు, హిందీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడారు। యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై జాన్ వెస్లీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు। మరోసారి ఉపకులపతిపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు। ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో వివిధ రంగాల్లోనైనటువంటి నిపుణులు తయారు చేసినటువంటి ఘనత ఉంది। 95 సంవత్సరాలు పూర్తి చేసుకునే 100వ సంవత్సరానికి ప్రయాణం అవుతున్నటువంటి తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ రోజున ప్రొఫెసర్ టీవీడీజీ ప్రసాద్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో ఈవేళ అన్ని రంగాలలో కూడా అద్వితీయమైనటువంటి ప్రగతిని సాధిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు కూడా మార్గదర్శకంగా ఉండి ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర సృష్టించే విధంగా రానున్నటువంటి తరానికి ఒక నూతనమైనటువంటి పంతులతో నూతన విద్యా విధానంతో శాస్త్రీయ సాంకేతిక రంగాలలో నిపుణులు కలిగినటువంటి మేధావుల్ని, విద్యార్థుల్ని, పరిశోధకుల్ని అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి కృషిని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం। ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించినటువంటి అందరి వర్గాలకు కూడా ఈ రోజున 100% కూడా ఆయన న్యాయం చేస్తున్నటువంటిది జగమెరిగినటువంటి సత్యం। దానికి ఉదాహరణగా మీరు చూసుకున్నట్లయితే ఈవేళ ఎగ్జిక్యూటివ్లో వైస్ ఛాన్సలర్గా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచించి తర్జమా చేసి మొత్తం మీద లోతుగా ఆలోచించి మన వైస్ ఛాన్సలర్గా ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డి గారిని నియమించడం జరిగింది। అయితే ఆయన వచ్చే సమయానికి ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనే వృక్షం, ఈ వృక్షానికి వేళ్ళు లేవు, కొమ్మలు లేవు, ఆకులు లేవు, ఒట్టి మొండాను మాత్రమే అక్కడ ఉంచడం జరిగింది। అటువంటి మొండానికి మరలా ప్రాణం పోసి వటవృక్షం చేయటం గురించి వైస్ ఛాన్సలర్గా ఆలోచిస్తూ ఉంటుంటే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ యూనివర్సిటీ యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కంకణం కట్టుకుంటూ కులచిచ్చు పెడుతూ మతచిచ్చు పెడుతూ చాలా విధాలుగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గౌరవాన్ని అభాస్పాలు చేస్తూ ఉన్నారు। ఇటువంటి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా రిటైర్డ్ ప్రొఫెసర్స్, దళిత ప్రొఫెసర్స్ అని చెప్పుకుంటూ ఉంటుంటారు। వాళ్ళల్లో మొదటి వ్యక్తి ప్రొఫెసర్ కోటి జాన్। ఆయన గురించి మీకు కూలంకుషంగా చెప్పవలసిన బాధ్యత మా మీద, ఎందుకంటే ఆయన దళిత ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఉన్నారు। ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు। రాష్ట్రాల హక్కులను కాలరాసు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు। రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర చేస్తుందని అన్నారు। రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు। ఇంతటి నియంత పాలనను తానెప్పుడూ చూడలేదని విమర్శించారు। బీజేపీ వైఖరి మారకపోతే భారీ మూల్యం తప్పదని హితవు పలికారు। కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు కూడా రాష్ట్రాల అధికారాలను ఏ కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీకి వచ్చే ప్రభుత్వాలు కూడా హరించలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్రాలకు ఉన్నటువంటి అన్ని అధికారాలను లాగేసుకుంటున్నటువంటి సందర్భం. అందులో భాగంగానే మొన్నటి వ్యవసాయ చట్టాలలో తెచ్చినటువంటి మార్పులు కావచ్చు, అదేవిధంగా ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి కేంద్ర సర్వీసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల యొక్క బదిలీల విషయంలో కూడా కేంద్రం అమెండ్మెంట్ తెచ్చి రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు లాగాలనేటువంటి ప్రయత్నం కూడా చాలా ఈ దేశానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తాం. ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, ఈ రాష్ట్రం నుంచి ఆ కమిషన్లలో సభ్యులుగా వేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అధికార పరిధిని కూడా దాటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను బ్లాక్మెయిల్ చేసేటువంటి పద్ధతుల్లో, అధికారులను బెదిరించేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్న తీరు కూడా సరైనటువంటిది కాదు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ నిబంధనలు పెట్టింది, కేంద్ర ప్రభుత్వమే గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ కు వ్యతిరేకంగా ఆయన ఇంట్లో వందలాది మందిని కూర్చోబెట్టుకొని సత్యాగ్రహాన్ని నిర్వహించడం అనేటువంటిది చట్టవిరుద్ధం. అలాంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలను కంట్రోల్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వెళ్ళి మీ పద్ధతి బాగలేదు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తామంటే చేస్తాం. దళిత బంధు ఫెయిల్యూర్ పథకమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వరం తప్ప నిజమైన పేద దళితులకు దళిత బంధుతో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో వరద సహాయం మాదిరిగా దళిత బంధు సొమ్మును అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోచుకు తినడం ఖాయమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా సక్సెస్ కావాలంటే అందరికీ మెరుగైన విద్య, వైద్యం అందించాలని హితవు పలికారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు విద్య, వైద్యం అందించి చరిత్రలో నిలిచాడని గుర్తు చేశారు. చేసి దాని మీద సంవత్సరానికి 40,000 కోట్ల ఆదాయం వస్తే ఆసరా పెన్షన్ అది కూడా 2,000 పోయి 3,000 చేస్తానని ఎన్నికల ముందు ఇప్పటికి పెంచలే. మన అప్లికేషన్ పెట్టుకోమన్నాడు, 57 ఏళ్ళలో కూడా ఇస్తా అన్నాడు, దాన్ని పక్కన పెట్టిండు. భర్త చనిపోతే ఆ ముసలామకు పెన్షన్ పేర్లు కూడా మారుస్తలేరు. ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఫలానా ఊరు ఎల్ఐ ఉన్నాడు, ఆయన చనిపోయిన పెద్ద మనిషి అయ్యి భార్యకు మారవ అన్న వద్దా, అది అప్పటికి కూడా మారుస్తలేదు. కొత్త పెన్షన్ వదిలిపెట్టు, 57 ఏళ్ళు వదిలిపెట్టు, మళ్ళీ ఇవాళప్పుడు కొత్త బాట పట్టిండు. దళిత బంధు కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు, కాన్స్టిట్యున్సీకి 100 మంది అంట. ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు హైదరాబాద్లో వరదలు వస్తే ఇంటికి 10,000 అని చెప్తే మీ కార్పొరేటర్లు ఏ విధంగా మింగి నిన్ను ఓడగొట్టినరో, నువ్వు మా కాన్స్టిట్యున్సీకి 100 మంది అనుకో, ఇంటికి 10 లక్షల లెక్క అంటే 10 కోట్లు. ఆ 10 కోట్లలో 5 కోట్లు మీ ఎమ్మెల్యేలు తింటారు. నువ్వు జాగ్రత్త. నువ్వు 100 మందికి ఇచ్చినా నిజమైన పేద దళితులకు ఇస్తే సంతోషిస్తాం మేము. ఫస్ట్ ఏమో దళితులు అందరికి ఇస్తానప్పుడు కాన్స్టిట్యున్సీకి 100 మంది ఎమ్మెల్యే నిర్ణయిస్తారంట. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళ కార్పొరేటర్ల సంగతి తిన్నారో ఇది కూడా గట్టినే అవుతుంది. దళిత బంధు కూడా మళ్ళీ వాళ్ళ కార్యకర్త బంధులాగా మారిపోతుంది, వాళ్ళ ఎమ్మెల్యేల బంధులాగా మారిపోద్ది. ఆ పార్టీ వాళ్ళు దోసుక తింటారు. దళితుల పేరు మీద ఇప్పటికే నువ్వు చాలా మోసం చేసినావు. దళితులు ముఖ్యమంత్రి అన్నావు, దళితులు 3 ఎకరాలు అన్నావు, ఇలా దళిత బంధు అంటున్నావు. దీన్ని మోసం చేయొద్దని విజ్ఞప్తి. ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ ఉన్న పార్టీగా ఈ సంవత్సరం కష్టపడితే తప్పకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తారు ఒకవైపు. రెండవది 9 సంవత్సరాలు 4,000 గవర్నమెంట్ స్కూల్ మూతపడితే ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచిండు.
ఇంటికి 10 లక్షలు ఇస్తానని చెప్పి ఏ గ్రామంలో అయితే ఆ స్కీమ్ ప్రారంభించిండో ఆ రోజు దళిత బంధు కార్యక్రమం ఆ ఊర్లోనే టీఆర్ఎస్కి 275 ఓట్లు తక్కువ వచ్చినాయి. అంటే ఇక లాభం లేదని చెప్పి ఆయన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాను 9 ఏళ్ళ తర్వాత. ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి ప్రాధాన్యత అంటే ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, ఈ రెండింటి మీద దృష్టి పెట్టిన వాడే నిజమైన ముఖ్యమంత్రి, నిజమైన ప్రభుత్వం. అది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు దేశంలో ఎక్కడ లేకుండా ఒక కార్డు చూపిస్తే 2 లక్షల వరకు ఉచితంగా గుండె చికిత్స చేసిన ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాతనే వేరే రాష్ట్రాలలో వచ్చింది. ఫీజు రియంబర్స్మెంటు దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ఉచితంగా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంఎస్సీ, ఎంఫార్మసీ లాంటి కోర్సులలో ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరానికి 4,000 కోట్లు ఆ కాలంలో ఖర్చు పెడితే ఇవాళ ఆ పథకాలను పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న తరుణంలో నిరసన తెలిపాయి. నగరంలో ఉన్న ఏపీ ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని సిపిఐ నాయకులు ముట్టడించారు. విద్యుత్ డిస్కంలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా కాలంలో పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారాన్ని మోపడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు జరుపుతున్న ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని వారు కోరారు. నగర కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద పెను భారాలు మోపుతూ విద్యుత్ ఛార్జీల పెంపుకు నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు రేపు 27న ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు చేపడుతూ ఉన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ పుట్టి బూటకం గతంలో ప్రభుత్వం నెలకు 300 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించేటువంటి వారి మీద, సంపన్నుల మీద భారాలు వేసేది. ఈసారి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద పెను భారాలు వేస్తూ ప్రతిపాదనలు పంపించే కార్యక్రమం చేశారు. గతంలో 75 యూనిట్ల లోపు నెలకు విద్యుత్ వినియోగించే పేదల మీద 1 యూనిట్ ₹1.45 వసూలు చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 0 నుంచి 30 నుంచి పైన ఆ విధంగా 2 ముక్కలు చేసే కార్యక్రమం చేశారు. ఒక పక్క బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం మాదని చెప్తూ రెండో వైపు బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద భారాలు వేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గ విషయం. దీన్ని సిపిఎం పార్టీ, వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈఆర్సీ ద్వారా ఛార్జీలు పెంచే కార్యక్రమం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రభుత్వాలకు ప్రజాగ్రహానికి గురై ఎలాగైతే అధికారాన్ని కోల్పోయారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అటువంటి గతిపట్ట తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు వెంటనే ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాగ్రహం తప్పదని చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. అభిప్రాయ సేకరణ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఒక ఫార్స్గానే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని చెప్పని మేమైతే భావిస్తూ ఉన్నాం. మీరేమో అందులో పెట్టిన ప్రతిపాదనలు ఏంటి? ప్రజల మీద భారాలు మరింతగా వేసేటటువంటి పద్ధతిలో ప్రతిపాదనలు పెడుతున్నారు. ఇప్పుడు దాకా 1 నుంచి 50 యూనిట్లు ఒక స్లాబ్ ఉంటే దాన్ని 1 నుంచి 30 యూనిట్లు కుదిస్తున్నారు. అలాగే 51 నుంచి 100 ఉన్నదాన్ని 31 నుంచి 75కి కుదించి ఇంకా ఎవరు 75 యూనిట్ల లోపు వాడేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి రేపు వేసవి వస్తే ఇంక అంతకన్నా ఎక్కువే వాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అదనపు ధర చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది సరైంది కాదు. అదేవిధంగా మీరు ఏదైతే అదానీ పవర్ నుంచి సోలార్ పవర్ కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందం కూడా లోపభూయిష్టమైంది. ఈరోజు సోలార్ పవర్ దేశవ్యాప్తంగా ₹2 లోపే యూనిట్కి లభిస్తూ ఉంటే ₹2.49 ఒక యూనిట్కి చెల్లించాలని చెప్పని నిర్ణయం చేసుకున్నది. ఏమనంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది ఒప్పందం అని చెప్పని వీళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి మీరు అమలు చేస్తే మళ్ళీ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు? కాబట్టి ఇటువంటి సరైనది కాదు. రెండోది, విద్యుత్ సంస్థ ఉద్యోగులు లేకపోతే అధికారులు కూడా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తాం. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి పీఆర్సీలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. హెచ్ఆర్ఏలను తగ్గించి జీతాలు పెంచుతున్నామని చెప్పి ఫిట్మెంట్ల కొలతలు విధించానన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కుతుంటే కేబినెట్లో ఆమోదింపచేసి జీవోలను జారీ చేయించుకున్నారని చెప్పారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి వ్యవహారం వివాదాస్పదంగా ఉందని, చంద్రబాబును టార్గెట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఆర్కి ఫిట్మెంట్కి కూడా 1974 నుంచి
చరిత్ర తీసుకున్నా కూడా ఐఆర్ ఎంత ఇచ్చినా దానికి కనీసం 1 పెంచైనా ఫిట్మెంట్ ఇవ్వడం అన్నది ఏ గవర్నమెంట్లోనైనా వచ్చింది. అయితే ఐఆర్ 27% ఇచ్చి 23% ఫిట్మెంట్ ఈరోజు ఫిక్స్ చేసి హెచ్ఆర్ఏని తగ్గించేశారంటేనే ఇక్కడ ఉద్యోగస్తుల్ని ఎంత చిన్న చూపు చూసారో అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా మేము జీతాలు పెంచుతున్నాం పిఆర్సీ ఇస్తున్నాం అని చెప్పి ఒక మభ్య పెట్టి హెచ్ఆర్ఏని తగ్గించి ఫిట్మెంట్ని తగ్గించి తిరిగి ఉద్యోగస్తుల జీతాలు తగ్గడమే కాకుండా కొంతమంది అయితే తిరిగి ట్రెజరీకి కూడా డబ్బులు కట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనిలో ఉద్యోగస్తులందరూ బాధపడి రోడ్లు ఎక్కడంలో పూర్తిగా న్యాయం ఉంది. ఎందుకంటే కనీసం ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులు రోడ్లు ఎక్కుతున్నారు, ఇంతమంది మహిళా ఉద్యోగులందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారని మినిమం కన్సర్న్ లేకుండా అది క్యాబినెట్లో తీసుకెళ్లి ఆ జీవోలన్నింటినీ కూడా క్యాబినెట్లో తీసుకెళ్లి ఆమోదించుకున్నారంటే, జీవోలు రిలీజ్ చేసుకున్నారంటే ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే మీరు రాసి పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు వెనకాతల నుంచి ప్లేబ్యాక్ చేస్తున్నారు అన్న మాట కూడా కంపల్సరీ వచ్చింది. ఇంకొంత ఫార్వర్డ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే అరుపులు అరుస్తున్నారు, ఇది కూడా మాట్లాడతారు సోకాల్డ్ మంత్రులు. మళ్ళా పైగా ఎవరండి మంత్రులు బెదిరిస్తున్నారు, టీచర్లు సరిగా మాట్లాడలేదు వాళ్ళంతా చూస్తారా? టీచర్లే కనుక అంత చూడాలని అనుకుంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుందో ఇంతకు ముందు జరిగిన పరిస్థితులు చూడలేదా? అంటే హెచ్ఆర్ఏలో కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంతకు ముందు వైజాగ్లో ఉండేది 20% హెచ్ఆర్ఏ ఉండేది, దాన్ని ఈరోజు 16% తీసుకొచ్చారు. వాడు ఏమంటే 24% హెచ్ఆర్ఏ అంటున్నారు. 24% హెచ్ఆర్ఏ అప్లికబుల్ అయ్యేటంటే సిటీ ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో లేదు. అంటే 24% హెచ్ఆర్ఏ అనేది వాష్ అవుట్. 16% హెచ్ఆర్ఏ ఉన్నది కూడా కేవలం 4 సిటీలో ఉన్నాయి, వైజాగ్, కర్నూలు, విజయవాడ అండ్ ఐ థింక్ తిరుపతి అనుకుంటా, ఐ థింక్ సో. మిగతా అందరికీ కూడా 8% హెచ్ఆర్ఏనే. ఇంతకు ముందు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా 20% హెచ్ఆర్ఏ ఉండేది. అంటే ఓవరాల్గా ఉద్యోగస్తులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అన్నిటికన్నా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో ఇల్లు కొనుక్కుందామో, పిల్లకి పెళ్లి చేద్దామో, లేకపోతే ఎలాగోలాగా సెటిల్ అవుదామో అనుకున్న ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు ఆ ఉద్యోగానికి సంబంధించిన బెనిఫిట్స్ తీసుకోవాలంటే 24 వరకు ఆగాలంట. 24 వరకు ఆగాలంట. 24కి ఎవడుంటాడో, ఎవడు పోతాడో, ఎవడు ఏం చేస్తాడో ఎవడికి తెలుసు. అంటే ఇంత దారుణంగా మోసం చేస్తుంటే ఈరోజు మరి బయటికి రారా అండి? ఈరోజు కంపల్సరీగా ఉద్యోగస్తులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. వరంగల్లో వద్దిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోచం మైదానం జంక్షన్లో 60 కిలోల కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. పేదలకు పండ్లు పంపిణీ చేశామని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొలుగొడ్డు శ్రీనివాస్, బూక్యా మోతీలాల్ నాయక్, రొయ్యల పావని, బొలికండ విజయలక్ష్మి, బొళ్ళ సుజాత, ఈర్ల లావణ్య, రవిచంద్ర యువసేన సభ్యులు పాల్గొన్నారు. వెనకాల బ్యానర్ అడుగుండి హ్యాపీ బర్త్డే. పోచం మైదానంలో గ్రానైట్ రవిచంద్ర సార్కి 61 సంవత్సరం. ఇవాళ స్వీట్లు కానీ, బాంబులు కానీ, ఇవాళ టెంపుల్లో కానీ ఒక్కడని పేదవాళ్ళ ఇళ్ళలో కూడా పోయి ఇవాళ సరుకులు కానీ అవి కానీ సారు వాళ్ళ బర్త్డే ఆనందంతో ఇవాళ మేము పోచం మైదానంలో కట్ చేసుకుని పండుగల కంటే ఎక్కువ ఆనందంగా ఇవ్వాలనిపిస్తుంది. సార్ ఎప్పటికీ చిరునవ్వు నవ్వుకుంటా ఎల్లకాలం తెలంగాణ ప్రజలందరూ, తూర్పు ప్రజలందరూ సార్కు మనస్ఫూర్తిగా నా సోదరులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ కలిసి మీ ఆశీస్సులు ఉండాలి. సారు కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు, సార్ వాళ్ళ కుటుంబం అంతా కూడా భగవంతుడు శివయ్య, ఓం నమ శివ, శంభు శంకర, ముక్కోటి దేవతలు కలిసి సారుకు కూడా ఈ రోజున ఆశీర్వాదం ఇస్తూ సారు చిరునవ్వు నవ్వుకుంటా చాలా చల్లగా ఉండాలి. అట్లాంటి సార్ని చిన్న వాళ్ళకు కూడా కాళ్ళకు గాయం గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తాడు. అట్లాంటి రవిచంద్ర సారు చాలా అంటే ఇక సార్ గురించి చెప్పడం ఏం కాదు. ఎన్నో టెంపుల్స్ కానీ, ఎంతో పేదలు కానీ, ఎంతో దాన ధర్మాలు కానీ ఆ సార్ సంపాదించిన 100 రూపీస్లోకి వెళ్ళి
35% పేదలకు గుళ్ళు గోపులు కట్టించే వ్యక్తి ఓన్లీ రవిచంద్ర సార్. అతడి సార్ చల్లగా ఉండాలి. మీరు అందరు కలిసి తూర్పు ప్రజలు కానీ, నగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలందరూ మా కేసీఆర్ బాబు కానీ, కేటీఆర్ కానీ, మన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మా రవిచంద్ర సార్కు మీరు తమరందరూ కలిసి ఆశించి ఇచ్చి మా సార్ ఎప్పటి నుంచో ఎన్నో కళలు అంటున్నాడు. ఆ కళలో నిజం కావాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా నా తండ్రి శివయ్యని ఇక్కడ నా తెలంగాణ ప్రజల తూర్పు ప్రజలందరికీ అక్క మీ అందరూ కలిసి మా సార్ని ఒక్కసారి మీరు ఆశీర్వాదం ఒక్కసారి కాదు 100 సంవత్సరాలు మా సారు చిరునవ్వు రాకుండా వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చింతామణి నాటక ప్రదర్శన రద్దుపై కళాకారులు ప్రకాశం జిల్లాలోని నిరసనలు కొనసాగిస్తున్నారు. నాటక ప్రదర్శన ద్వారా ఉపాధి పొందే కళాకారులు ప్రభుత్వ జీవోపై ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన చింతామణి నాటకాన్ని నిలిపివేయడంతో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి పట్టణంలో కళాకారులు వేషధారణతో ర్యాలీ చేపట్టారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన చింతామణి నాటకం రద్దు తగదని, ఇప్పటికే కరోనాతో ప్రదర్శనలు లేక అర్ధఖాళీతో అల్లాడిపోతున్నామని నాటకం ప్రదర్శించేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాటక రచయిత కాలకు నారాయణరావు గారు రద్దు చేయాలి. జీవో నంబర్ 7ని రద్దు చేయాలి. జీవో నంబర్ 7ని కడుపు కొట్టవద్దు, కళాకారుల మీద కడుపు కొట్టవద్దు, కొట్టవద్దు కళాకారులని, కొట్టవద్దు కళాకారులను వర్ధిల్లాలి రంగస్థల కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి రంగస్థల కళాకారుల ఐక్యత. రద్దు చేయాలి జీవో నంబర్ 7ని, రద్దు చేయాలి జీవో నంబర్ 7ని, రద్దు చేయాలి జీవో నంబర్ 7ని. కొనసాగించండి చింతామణి నాటక ప్రదర్శన, కొనసాగించండి చింతామణి నాటక ప్రదర్శన. పేపర్ పెట్టు, ఇటు చూడండి. యావత్ ఆంధ్ర కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులందరికీ కూడా మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మాది అద్దంకి, ప్రకాశం జిల్లా. ఈరోజు జీవో నెంబర్ 7 రద్దు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు. మరి ఒక సామాజిక వర్గం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కళాకారుల కడుపు మీద కొట్టి కళా ప్రదర్శన నిర్వహించకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో జీవో నెంబర్ 7ను తీసుకొచ్చి చింతామణి నాటకాన్ని కానీ, నాటకంలో యొక్క ప్రదర్శనలు కానీ, వాళ్ళ యొక్క సంభాషణలు కానీ ఎక్కడా మాట్లాడకూడదు అనేటటువంటి జీవో నెంబర్ 7 ద్వారా ఈ చింతామణి నాటకాన్ని రద్దుపరచడం జరిగింది. దీనివల్ల మా కళాకారులు అందరం కూడా తరతరాల నుండి కళనే నమ్ముకొని మేము ఏమి పని చేయలేని వాళ్ళం, అందరూ స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఏమి పని చేయాలంటే రంగస్థలాన్ని ఒక వృత్తిగా తీసుకొని వృత్తి కళాకారులు దీని మీదే ఆధారపడి బ్రతికిస్తున్నాము. మాకు సీజన్ మొదలైంది. ఇప్పటికే 3 సంవత్సరాలు కరోనా మమ్మల్ని కాటు వేయడం జరిగింది. అన్ని రంగాలతో పాటు కళాకారుల మీద విపరీతమైనటువంటి నష్టం జరిగింది. మరి కొద్దిగా ఈ కరోనా తగ్గి కళా ప్రదర్శనలు మొదలవుతున్నాయని ఆశాజనకంగా మేము సంతోషంగా మొదలైన వేళ మళ్ళీ ఈ జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి చింతామణి నాటకాన్ని రద్దు చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిన్న ఏమంటారంటే, నిన్న అఖిలపక్ష సమావేశం విజయవాడలో. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో దంపతులపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆగని రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్ వెస్లీ దౌర్జన్యాలు, కఠిన చర్యలు తీసుకోవాలన్న పరిరక్షణ సభ్యులు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రాల హక్కులను అణచివేస్తుందని ఆరోపణ.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.